మా డాంగ్ సియోక్ అదే డాంగ్లీ అంటారు కదా, నెక్స్ట్ రాబోయే ప్రభాస్ సినిమాలో విలన్గా చేస్తున్నారు. ఇతను ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ద రౌండ్ అప్ పనిష్మెంట్ ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ. యాక్షన్ అండ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. తెలుగు డబ్బుడు లిటరలీ చెప్తున్నా, ఫ్యామిలీతో కూర్చొని మరి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఏరియాలో ఫుల్గా డ్రగ్స్ అండ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు, లైక్ పేకాట జోదో అంటారు కదా, అట్లాంటి గేమ్స్ ఇంకా చాలా ఆడిస్తూ ఉంటారు. తెలుసు కదా మీకు, అంటే గోవాలో ఇట్లాంటివి ఆడిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఏరియా అనమాట. అలాంటి ఏరియాని ఎవరు చేస్తున్నారు ఏంటి అని వాళ్ళ హెడ్ని పట్టుకొని ఈ మ్యాటర్ క్లోజ్ చేయడమే బేసిక్ కాన్సెప్ట్. ఈ హీరో ఎవరైతే ఉంటారో ఒక డిటెక్టివ్గా వచ్చేసి మొత్తం కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ పట్టుకోవడమే బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకుంటే, స్టార్టింగ్కి ఒక మర్డర్తో స్టార్ట్ అవుతుంది. అసలు ఎవరు చేస్తున్నారు ఏంటి అని ఒక ఇన్వెస్టిగేషన్తో మనోడు ఏం చేస్తారంటే, ఫస్ట్ హాఫ్ నుంచి ఇంకా స్టార్టింగ్ నుంచి ఎక్కడేం జరుగుతుంది, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళని స్టార్టింగ్ నుంచి ఎవరైతే చేస్తున్నారో మొత్తం పట్టుకొని ఒక్కొక్కరిని పట్టుకుంటూ వాళ్ళతో ఫైట్ చేసుకుంటూ అందరిని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ చాలా బాగా చూపించారు. ఎక్కడ కూడా మనకి బోర్ అనిపించదు. అంటే కొన్ని ప్లేసెస్లో బోర్ ఉంటుంది, బట్ ఓవరాల్గా మన సినిమా అయిపోయిన తర్వాత ఓకే పర్లేదురా, బాగుందిరా, వన్ టైం హ్యాపీగా చూసామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రాబోయే ప్రభాస్ సినిమాలో డాంగ్లీ అంటారు కదా, ఇతనే సౌత్ కొరియన్ మూవీ యాక్టర్ అనమాట. ఇతను నెక్స్ట్ విలన్గా రాబోతున్నాడు. ఇతను మంచి యాక్టింగ్ కానీ అతను ఫైటింగ్ అయితే, అతను యాక్టింగ్ కన్నా ఫైటింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఫైటింగ్ చాలా బాగా చేస్తున్నాడు. ఎందుకంటే మంచి బాడీతో ఎంత గట్టిగా ఉన్నాడు మనిషి కూడా, చాలా బాగా అనిపిస్తుంది లిటరల్లీ చెప్పాలంటే. వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ సినిమా. ఇంకా తెలుగు డబ్బింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా ఓకే పర్లేదు ఫ్రెండ్స్, బాగుంది. వన్ టైం హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.